అమ్మో! అప్పుడే మా పిల్లల కోసం హౌస్ కొనేసామా? ఇంకేముంది ఇంక మమ్మల్ని బయటికి గెంటేస్తారుగా. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఉన్నోడికి ఒక బాధ, లేనోడికి ఇంకో బాధ అన్నట్టు మాకు ఇల్లున్న మా పిల్లలకి ఇంకో ఇల్లు కావాలంట. వీళ్ళ బాధ తట్టుకోలేక ఇల్లునైతే కొన్నాము. ఇంకా కొన్న ఇంటికి ఇవాళ మంచి రోజు అని చెప్పి మా పిల్లల పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయితే చేయించాలి అనుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ అయ్యే ముందు ఒకసారి ఇంటిని మంచిగా రెడీ చేద్దామని స్టార్ట్ చేశాము. ఏంటి నీ ఇంటి గోల అనుకోకండి. మా పిల్లల కోసం వాళ్ళ బాబాయ్ అయితే ఆన్లైన్లో కిడ్స్ హౌస్ టైప్ టెంట్స్ ఉంటాయి కదా, దానిని అయితే బుక్ చేశారన్నమాట. ఇంకా అది వచ్చిన దగ్గర నుంచి మా పిల్లల ఆనందం అంతా ఇంత కాదు, గోల గోల చేస్తున్నారు. మా ఇల్లు అన్నట్టు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంటిని అయితే రెడీ చేస్తున్నారు. రెహా ఆల్రెడీ కింద వాళ్ళ బాబాయ్ రెడీ చేస్తే చూసిందన్నమాట. సో నేను చేస్తా అంటుంది. వాళ్ళ డాడీ ఏమో లేదు నేను చేస్తా అని ఇద్దరు గొడవ ఆడుకోవడమే సరిపోయింది. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా పిల్లల హ్యాపీనెస్ ముందు అవి చిన్నగానే అనిపిస్తాయి. వీళ్ళు హ్యాపీగా ఉంటారని అన్ని కొనిపించుకుంటూ పోతారా ఏంటి అనుకోకండి. ఈ జనరేషన్ లో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునే సిచ్యువేషన్ లేదు. ఇంట్లో మనతోనే ఉండాలి కాబట్టి ఫోన్లు, టీవీలు అలాంటివి అలవాటు చేయడం బదులు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళే చక్కగా ఎంగేజ్ అవుతారు. ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఆడుకుంటూ ఉంటారు. మా పిల్లలైతే ఫోన్ అస్సలు చూడరు అండ్ టీవీ కూడా కొంచెం సేపు పెడతాను అంతే. ఎక్కువగా చూడరు, ఎక్కువగా ఆడుకోవడానికే ఇష్టపడతారు. ఆడుకుంటే ఇంట్లో ఉన్న టాయ్స్తో ఆడుకుంటారు, లేకపోతే నా బ్రెయిన్తో ఆడుకుంటారు. సో మొత్తానికైతే అర్హాని బుజ్జగించుకుంటూ హౌస్ని అయితే రెడీ చేసాము. హౌస్ ఎలా ఉందో చెప్పండి.